నమస్తే వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్న ఇంధన శాఖ అధికారులు. ప్రజల వద్దకే పాలన తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వెల్లడి. హజ్కు వెళ్లే యాత్రికులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చిన హజ్ కమిటీ చైర్మన్ గౌసల్. విజయవాడలో ఎంబరేషన్ ఉంటుందని వెల్లడి. ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023 ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కలిసి అవార్డు వివరాలను ఇంధన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఇటీవల న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అధికారులు అవార్డును అందుకున్నారు. ప్రజల వద్దకే పాలన తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ రాణిగారి తోట 83వ సచివాలయ పరిధిలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీకి కార్యకర్తలు మహిళలే బలం అన్నారు. ఈ ప్రాంతం ప్రజల కోసం రిటైనింగ్ వాల్, పార్కులు, రోడ్లు, డ్రైన్ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చేశామన్నారు. ఈ డివిజన్ 83వ సచివాలయం పరిధిలో 5,666 మంది లబ్ధిదారులు దాదాపు 14,66,00,000 లబ్ధి పొందారని చెప్పారు. జగన్ నాయకత్వంలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, గత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. కులం మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందించిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ప్రజల భవిష్యత్తుకు బాబు గ్యారంటీ కాదు, మందు కొడుకు లోకేష్కు హామీ ఇవ్వండి అని పిలుపునిచ్చారు. ప్రజల భవిష్యత్తుకు బాబు గ్యారంటీ కాదు, ముందు కొడుకు లోకేష్కి హామీ ఇవ్వండి అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు భిక్షాలరెడ్డి, బాలరాజు, నాగిరెడ్డి, అంజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దలు కానివ్వండి, మీరందరూ ఒక్కటి ఆలోచించాలి. మీలో చాలా మందికి అమ్మఒడి వస్తుందమ్మా, అమ్మఒడి వస్తుందా, చేయూత వస్తుందా? చేయూత వచ్చేవాళ్ళు చేయూత వస్తుంది కదా, వచ్చేవాళ్ళకి రానాల్సింది 45 సంవత్సరాలు దాటినారు. చేయూత వచ్చేవాళ్ళకి చేయూత వస్తుంది. పెన్షన్ ఇంటికే వేస్తున్నారా? పెన్షన్ ఇంటికే వేస్తున్నారా? అక్కడ పెన్షన్ ఇంటికే వేస్తున్నారు కదా. ఆసరా కానివ్వండి, చేరోడు కానివ్వండి, వాహన మిత్ర కానివ్వండి, అనేక పథకాలు ఈరోజు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి మీ ఇంటికే పెన్షన్ అందించే కార్యక్రమం, రేషన్ కార్డు అందించే కార్యక్రమం చేస్తున్నారు. మీలో ఎవరి దగ్గరికన్నా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి ఈ పథకాల కోసం వెళ్తామో, పెన్షన్ కోసమో, రేషన్ కార్డు కోసం వెళ్తామైనా, లేకపోతే వాలంటీరే ఈరోజు మీ ఇంటికి వచ్చారా? వాలంటీర్ వచ్చారా? మీరు వెళ్ళారా? వాలంటీర్లే మన ఇంటికి వచ్చారు. మీ ఇంటి దగ్గరికి వచ్చిన వాలంటీర్లు ఎవరన్నా నువ్వు ఏ పార్టీ, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, నువ్వు ఓటేస్తావా, ఓటేవని చెప్పి ఎవరన్నా అడిగారా మీరు? అంటే మీరు ఓటు వేసినా ఓటు వేయకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అవ్వకపోయినా ప్రతి ఒక్కరి దగ్గర సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందజేస్తారు. ఇచ్చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి. ఈరోజు వైఏపీ నీడ్స్ జగనన్న అనే కన్నా వన్స్ మోర్ జగనన్న అనే విధంగా ఈరోజు మనందరం కూడా ప్రతి పథకం మహిళల పేరు మీదే వస్తుంది. మరి మనమే మహిళలు దానికి ముందందుగా ఒక్కసారి క్లాప్స్ కొడుతూ వన్స్ మోర్ జగనన్న అనే విధంగా
మనందరం కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మరి ప్రతి పథకం కూడా అమ్మఒడి నుంచి నిజంగా పెన్షన్ వరకు ప్రతిదీ మహిళల పేరు మీదే వస్తుంది. ఇళ్ల స్థలం కానీ, చేయూత కానీ, చేదోడు కానీ చెప్పుకుంటా పోతే 33 రకాల పథకాలు ఈరోజు జగనన్న ఇస్తున్నారు. మరి ఈ యొక్క గడిచిన మొత్తం 4.5 ఏళ్ళని కూడా జగనన్న ఇచ్చే పథకాలు తీసుకుంటున్నాం. మరి గతంలో ఇలాంటి వ్యవస్థ లేదు, సచివాలయ వ్యవస్థ లేదు, వాలంటరీ సిస్టమ్ లేదు. మరి ఇవన్నీ కూడా నేరుగా కులం మతం ఏది చూడకుండా మనకి అర్హత అయితే చాలు ప్రతి ఒక్కరికి కూడా పథకం వస్తుంది. మరి ఇన్ని మంచి జరుగుతున్నాయి. మరి గతంలో ఏదైనా చేయాలంటే ఒక కమిటీకి వెళ్ళి వాళ్ళ జెండా మోసి మరి ఎవరైనా చనిపోతే పెన్షన్ వచ్చేది. కానీ ఇలా ఈ రోజు అలా కాదు. 60 ఏళ్ళు దాటినా మరి ప్రతిదీ కూడా వృద్ధాప్య పెన్షన్, పలు రకాల పెన్షన్స్ అన్ని కూడా సచివాలయంలోనే మనకు నేరుగా పెడుతున్నారంటే ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? ఈ రోజు 4.5 ఏళ్ల నుంచి కనపడని వ్యక్తులు ఎలక్షన్స్ వస్తున్నాయిగా తప్పకుండా వస్తున్నారు కూడా. మీ అందరూ గమనించే ఉంటారు. రకరకాల జెండా కలర్స్ వేసుకుని మరి మీ అందరినీ కూడా గుర్తుందా లేదా? గతంలో మనకి ఆధార్ కార్డు తీసుకుని 2014 నుంచి 19 దాకా ఆధార్ కార్డు LED బల్బ్ ఇస్తానని తీసుకున్నారు అందరి దగ్గర, అవునా? ఆ ఆధార్ కార్డు లింక్ అప్ చేయడం వల్ల ఈ రోజుకి పెన్షన్స్ ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా మా ఆధార్ కార్డు లింక్ చేయడం వల్ల ఎవరెవరో కరెంట్ బిల్లులు లింక్ అయిపోయి ఈ రోజుకి రాలి మళ్ళీ అదే నాటకం మళ్ళీ స్టార్ట్ చేశారు. మన భవిష్యత్తుకి వాళ్ళు గ్యారెంటీ, మనకి భవిష్యత్తు గ్యారెంటీ లేదా? మనందరం కూడా ఈ రోజు అప్పుడు చేయలేని వాళ్ళు ఈ రోజు ఇన్ని పథకాలు ఇస్తున్న జగనన్న చూసి ఇమిటేట్ చేయలేక, ఇమ్మడలేక మళ్ళీ ఏదైతే ఓటీపీ, మళ్ళీ ఆధార్ లింక్ ఇవన్నీ చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా పూటకోని మీరు ఒక్కసారి గమనించుకోవాలి. నిలదీయండి, ఇన్ని రోజులు ఏం చేశారు? మరి ఇలాంటి సిస్టమ్ పెట్టలేదు, మరి ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అని మీరే ప్రశ్నించాలి. ఎందుకంటే ఇన్ని మంచి జరుగుతున్నప్పుడు జగనన్న మనకు ప్రతిదీ కూడా ఈరోజు ఆరోగ్య సురక్ష కూడా మనం ఇక్కడే జరుపుకున్నాం. ఎందుకు కావాలనే కార్యక్రమానికి చేసిన శ్రీ దేవినేని అవినాష్ గారికి, డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారికి, హంజిరెడ్డి గారికి, నాగేశ్వరరావు గారికి, కొమ్మిరి వెంకటేశ్వరరావు గారికి, బాలరాజు గారికి, నాగిరెడ్డి గారికి, చిన్నా గారికి, జనార్దన్ గారికి, సురేష్ గారికి, బుజ్జి గారికి, జాన్ గారికి, సుభాషిణి గారికి. హజ్కు వెళ్లే యాత్రికులు దరఖాస్తు చేసుకోవాలని హజ్ కమిటీ చైర్మన్ గౌసల్ ఆజం పిలుపునిచ్చారు. గత ఏడాది విజయవాడలో ఎంబరియేషన్ పాయింట్ ఇచ్చారని, 2024లో కూడా విజయవాడలో ఎంబరియేషన్ ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడ నుండి వెళ్తున్న యాత్రికులకు విమాన ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు సీఎం జగన్ గత ఏడాది 14 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఈ సంవత్సరం హజ్కు ఏపీలో 2930 కోటా వచ్చిందని, ఇప్పటి వరకు 920 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. హజ్ యాత్రికులను కొంతమంది గందరగోళంలో పడేస్తున్నారని, అలాంటి ప్రచారాలు నమ్మొద్దని, హజ్ యాత్రికుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. కార్యాలయంలో ఇవాళ మనము ఏర్పాటు చేసినటువంటి ఈ ముఖ్య సమావేశం యొక్క ఉద్దేశం ఏమిటంటే, 2023లో హజ్ జరిగింది. మొట్టమొదటిసారిగా మనము విజయవాడ నుంచి వెళ్ళడం జరిగింది. అలాగే ఆ హజ్ యాత్రికులు ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళారో వాళ్లకు అక్కడ హజ్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి దానికి సమీక్షించేందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఒక హజ్ కమిటీ టీంను కూడా పంపడం జరిగింది. అక్కడికి వెళ్ళాక మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి హజ్ యాత్రికులు ఎక్కడెక్కడ బస చేశారు, వాళ్ళకి ఎలాంటి వసతులు కల్పించారు మక్కా గవర్నమెంట్ అని చెప్పేసి అక్కడ మనము పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నిటికీ గుర్తించి దాన్ని ఒక ఫీడ్బ్యాక్గా తయారు చేసి సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకు అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కు పంపించేందుకు గాను ఈ సమావేశంలో ఒక అజెండాలో చర్చించడం జరిగింది. అలాగే రేపు 2024లో జరగబోయే హజ్ ఏదైతే ఉందో దాని కార్యాచరణ ఎలా రూపొందించాలి అని చెప్పేసి దాని విషయంగా కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది.
దేశంలో అభివృద్ధి చెందిన ప్రముఖ నగరాల సరసన విజయవాడను మేటిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 63వ డివిజన్ ఎల్ఐజీ అండ్ యూడీఏ కాలనీలో 50 లక్షలతో 8 నూతన అంతర్గత రహదారుల నిర్మాణానికి నగర డిప్యూటీ మేయర్ అవతా శ్రీ శైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, ఎర్రవర్ల తిరుపతమ్మతో కలిసి సోమవారం ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం 64వ డివిజన్ కండ్రికలో 15.35 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. గత తెలుగుదేశం 5 ఏళ్ల పాలన ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. తమ పాలక వచ్చాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. 21వ డివిజన్లోనూ సమన్యాయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా వారి ఆకాంక్షల మేరకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 63వ డివిజన్లో గత 4.5 ఏళ్లలో 5.30 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టగా 64వ డివిజన్లో 7.61 కోట్ల పనులు చేపట్టినట్లు వివరించారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని మల్లాది విష్ణు అన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క డివిజన్లోనూ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాల నిర్మాణాన్ని ఒక పాలసీగా తీసుకొని ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక కార్యాలయాల ఏర్పాటుతో సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. కార్యక్రమంలో సిఈ జీవి పల్లంరాజు, ఈఈ ఆర్ హనుమంతరావు, డిఈ నాగవెంకట్, డిఈ గురునాథం, నాయకులు ఎర్రగొర్ల శ్రీరాములు, ఎస్కే ఇస్మాయిల్, పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాలనీలో దాదాపుగా 8 రోడ్లు 50 లక్షల రూపాయలతో, వాస్తవంగా అయితే అది ఉడా కాలనీ చాలా పురాతనమైనటువంటి కాలనీ. దాన్ని 2009లో కానీ 2019లో కానీ దాన్ని అభివృద్ధి పరిచింది మేమే. ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, రోడ్లు కానీ, అలాగే శానిటేషను సిఆర్డీఏ పరిధి నుంచి ఉడా పరిధి నుంచి మున్సిపాలిటీలకు కూడా తీసుకొచ్చి ఆ కాలనీ అభివృద్ధికి మెయిన్ రోడ్డు వేయడం కానీ, అలాగే అన్ని మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాం. ఇప్పుడు ఒక 8 రోడ్లు పెండింగ్ ఉన్నాయి. సిఆర్డీ అధికారులతో మాట్లాడి ఆ 8 రోడ్లు 50 లక్షల ఖరీదైనటువంటి రోడ్లు, అంతర్గత రోడ్లన్నీ కూడా ఈరోజు కొబ్బరిగా కొట్టడం జరిగింది. ఒక 4 రోజులలోపు అన్నీ కంప్లీట్ అవుతాయని చెప్పని అధికారులు చెప్పారు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి సంబంధించినటువంటి అంశం ఉన్నా కూడా రోడ్లకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా అన్నింటినీ కూడా రోడ్లు లేనటువంటి డివిజను కాలనీలు ఉండకూడదు అనే ఒక సిద్ధాంతంతో పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. మన గడప గడపకి తిరిగినటువంటి సందర్భంలో గడపలో వచ్చినటువంటి 20 లక్షల రూపాయలతో పాటు ఇంకా అదనంగా 50 లక్షల రూపాయలు పెట్టి సిఆర్డీఏ నుంచి టెండర్ పెట్టడం జరిగింది. ఏజెన్సీ ఫైనలైజ్ అయింది. పనులు ఈరోజు ప్రారంభించాం. ఒక 4 రోజుల్లోపు పూర్తి చేయాలి అని చెప్పి అధికారులు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 63వ డివిజన్లో మరి ఎల్ఐజీ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు 8 అంతర్గత రోడ్లు సుమారుగా 50 లక్షల రూపాయల వ్యయంతో సిఆర్డీఏ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు టెంకాయ కొట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గడపకు తిరిగినప్పుడు ఆ నిధులతో పాటు మరి ఇది కూడా ప్రజలు కోరారు, మాకు ఈ రోడ్డు కావాలి ఎమ్మెల్యే గారు అని. దాన్ని అతి తొందరలోనే శాంక్షన్ చేయించి వాళ్ళ టెంకాయ కొట్టడం అంటే మా ప్రభుత్వం ఎజెండా ఏంటో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ ఎమ్మెల్యే గారైనా ఎక్కడైతే ప్రజలకి రోడ్డు కావాలన్నా, డ్రైన్ కావాలన్నా, వీధి దీపాలు కావాలన్నా, లేకపోతే ఇంకా మౌలిక సదుపాయాలు ఆయా క్లస్టర్ల పరిధిలో ఉంటే అవన్నీ కూడా విజయవాడ నగరపాలక సంస్థ అలాగే ఏదన్నా బయట నుంచి నిధులు తీసుకురావాలన్నా కూడా తీసుకొచ్చి వేయిస్తూ ఉన్నాం. అలాగే 64వ డివిజన్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద మరి శానిటేషన్ ఆఫీస్ అనేటువంటిది ప్రారంభించుకోవడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇదివరకు చూసుకుంటే 2-3 డివిజన్లకు కలిపి ఒక శానిటేషన్ ఆఫీస్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డివిజన్లో కూడా శానిటేషన్ ఆఫీస్ అనేటువంటిది మెయిన్గా ఉండాలి అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం సుమారుగా 15 లక్షల రూపాయల వ్యయంతో మరి వాళ్ళ కంట్రిక మెయిన్ రోడ్డు మీద ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 64వ డివిజన్లో శానిటేషన్ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా
మేమందరం పాల్గొనడం, అలాగే ఎమ్మెల్యే గారు, డిప్యూటీ మేయర్ గారు, నా తోటి కార్పొరేటరు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, సచివాలయం సిబ్బంది అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మా డివిజన్లో ఇలా మౌలిక వసతులు అన్నీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానివ్వండి, బోర్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, శానిటేషన్ ఆఫీసులు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు చాలా ఉన్నాయి. ఇదంతా జగనన్నకే సాధ్యం. మాట ఇచ్చాడంటే మాట తప్పడు, మడిమి తెప్పుడు. అలాగే మా సెంట్రల్ ఎమ్మెల్యే గారు కూడా మా డివిజన్లో ఏం కావాలన్నా సరే ఓకే చేయిస్తారు. చాలా సంతోషంగా ఉంది. నగరపాలక సంస్థకి, మా ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ మేయర్లకి, మేయర్ గారికి అందరికీ మా డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. గతంలోనే మేము 12 కోట్ల రూపాయలతోటి మేము గెలిచిన తర్వాత జనరల్ ఫండ్స్ కానివ్వండి, ఇతరత్ర ఫండ్స్ కానివ్వండి, 11.5-12 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు జరిగినాయి. అలాగే మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్తగా 16 లక్షలన్నరతోటి శానిటేషన్ ఆఫీసు, శానిటరీ మేస్త్రీలు, అలాగే వర్కర్స్ వాళ్ళ విజ్ఞప్తి మేరకు అన్ని డివిజన్లోనే నూతనంగా నిర్మించే దానిలో భాగంగా మనం కూడా లెటర్ పెట్టి శాంక్షన్ చేయించి కట్టేయడం జరిగింది. అలాగే శానిటేషన్ పరంగా పూర్వం పార్కుల్లో ఏదైతే చెత్త ఉందని చెప్పేసి ఆ చుట్టుపక్కల స్థానికులు కంప్లైంట్ చేసే దాంట్లో భాగంగా కూడా మన డివిజన్లో 11 పార్కులు ఉంటే 6 పార్కులకి కాంపౌండ్ వాళ్ళు, ఫెన్సింగ్ వేసి పరిశుభ్రం చేయడం జరిగింది. ఒక పార్కులో జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడే చూసుకున్నట్టయితే శానిటేషన్ ఆఫీస్కి 16.5 లక్షలు అయితే మన యూజీడీ కాంపౌండ్ వాళ్ళు 20 లక్షలు, అలాగే మన పార్కుకి 42 లక్షలు. అక్కడే అంటే ఈ దగ్గరలోనే 24కి కలిపి సుమారుగా 1,20 లక్షలు ఖర్చు పెట్టి మెయిన్ రోడ్డు పక్కన అందరికీ అందుబాటులో ఉండే పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరమని, అందుకే దాని పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. వైద్యం కోసం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది. ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచాం. రాష్ట్ర వ్యాప్తంగా 2513 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నామన్నారు. విప్లవాత్మక మార్పులు ఇవాల్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. క్యూఆర్ కోడ్తో కార్డులో లబ్ధిదారుని ఫోటో, ఆరోగ్య వివరాలు, ఆరోగ్యశ్రీలో విప్లవాత్మకమైన మార్పులు ఉంటాయన్నారు. ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతి ఒక్కరికి విస్తరించాలన్నదే లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజ్ ఉండేలా ప్రణాళిక రూపొందించాం. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యం. పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం లాంటిదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మునుపెనపడు లేనంతగా అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలనే కసి ప్రతి నాయకుల్లో కనిపిస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. సోమవారం 6వ డివిజన్ మారుతినగర్ కొండ ప్రాంతంలో చివరంచు ఇంటి వరకు పర్యటించి అవినాష్ ఈ 4.5 ఏళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 4,50 లక్షల రూపాయలు వెచ్చించి ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందని, ఇటీవలే మరో 1 కోటి రూపాయల పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సచివాలయ నిధులు, కార్పొరేషన్ నిధులు ఖర్చు పెట్టి దాదాపు 85% పైగా పూర్తి చేశామని, మిగిలిన సమస్యలు కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అవినాష్ హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పట్టాల సమస్య పరిష్కారానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించడం జరిగిందని, సర్వేలు చేపిస్తున్నామని, త్వరలోనే అందరి కలను సాకారం చేస్తూ
పట్టాల పంపిణీ చేపడతామని తెలిపారు. ఒక పక్క ప్రభుత్వం ఇన్ని మంచి పథకాలు అమలు చేస్తుంటే టీడీపీ అనుకూల మీడియాలో రోజుకో పథకం కింద అసత్య కథనాలు ప్రచురించడం సిగ్గుచేటు అని, మరిన్ని విషపురాతలు రాసిన ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని, మాకు ప్రజల అభిప్రాయం ముఖ్యం గాని మీ కథనాలు కాదు అని ఘాటుగా విమర్శించారు. ఓటు వేసినా వేయకపోయినా అర్హత ఉంటే సంక్షేమ లబ్ధి అందజేస్తున్నామని, మాకు ప్రజా సంక్షేమమే ముఖ్యమని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇజ్జాడ తేజేష్, వైసీపీ నాయకులు పడాల లక్ష్మణ్, పాపారావు, సింహాచలం, వాసు, శంకర్, మహేష్, రామకృష్ణ, ఆంజనేయులు, ప్రభు పాల్గొన్నారు. ఆరో డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కార్పొరేటర్గా అమర్నాథ్ గారు వచ్చిన తర్వాత జరిగిన 4,50,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానికాన్ని వివరిస్తాం. అదేవిధంగా ప్రజల నుంచి ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ గారు తెలుసుకుని ఒక మేనిఫెస్టో రూపంలో ప్రారంభించుకుని రేపు మళ్ళీ 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత జరగబోయే చేసే కార్యక్రమాలన్నీ గారు ప్రజానికానికి ఒక మేనిఫెస్టో రూపంలో మా హామీగా ఈరోజు ప్రజానికానికి అందజేస్తున్నది జరుగుతాం. ఈరోజు కొండ చివరి అంచు వరకు గారు గతంలో గడపగడప ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మేము వెళ్తాం. మళ్ళీ ఈరోజు రెండోసారి ప్రజానికం దగ్గరికి వెళ్ళినప్పుడు గతంలో ఏదైతే సమస్యలు మాకు చెప్పారో సచివాలయం నిధులతో కానివ్వండి, కార్పొరేషన్ నిధులతో కానివ్వండి, మొన్న చెప్పిన దాంట్లో దాదాపుగా 85% పనులు ఈరోజు చేస్తాం జరుగుతాయి. మిగిలిన పనులు గారు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మొన్న గారు ₹1 కోటి శంకుస్థాపన చేస్తుంది.
అవన్నీ గారు పూర్తి చేసి ఈరోజు కార్పొరేటర్ గారు ఒక ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు కొండ చివరి వరకు గారు వెళ్తాం చాలా సంతోషం. ఎందుకంటే నాయకులు అందరం గారా ఈరోజు కొండ చివరి వరకు గారు వెళ్ళి, మరీ ముఖ్యంగా మహిళ అయిన డిప్యూటీ మేయర్ గారు ఆ పై దాకా వెళ్ళి కిందకి దిగేటప్పుడు గారా ఇబ్బంది ఉన్నా గారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పని కసితో ఈరోజు మా నాయకులు కానివ్వండి, మా కార్పొరేటర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు పనిచేస్తానికి నిదర్శనమే ఈరోజు మా డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, మా కార్పొరేటర్లు కానివ్వండి. ఈరోజు ఏదైతే మరలా రెండోసారి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం 6వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్ గారు, మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, స్థానిక సీనియర్ నాయకులు పెద్దలందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఇది ఒక కొండ ప్రాంతం అయినా చాలా చక్కగా అవినాష్ గారిని ఒకటే అంటున్నారు. ఈరోజు కొండ ప్రాంత వాసులందరికీ కూడా సచివాలయం వ్యవస్థ పెట్టి మరి వాలంటరీ సిస్టమ్ ద్వారా ఎన్నో పథకాలు నేరుగా ఇంటికి వచ్చి మరి తెలుసుకుని పథకాలు పెడుతున్నారు. మరి సంక్షేమ పథకాలు ఆ రకంగా ఇస్తూ అభివృద్ధి కూడా కొన్ని రోడ్లు నిన్నగా కాక మొన్న హోమ్ మినిస్టర్ గారితో ప్రత్యేక నిధులతో ₹1 కోటి ప్రతి డివిజన్ కొండ ప్రాంత వాసులందరికీ కూడా ప్రత్యేక నిధులు ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ కూడా కాంట్రాక్టర్స్తో మాట్లాడతాం. మరి లైట్లు ఉన్నా ఏదున్నా కూడా చాలా చక్కగా వాళ్ళు ఓన్ చేసుకుని ప్రతి ఒక్కరు అవినాష్ గారిని ఒకటే అంటున్నారు. వాళ్ళ బిడ్డగా మరి వాళ్ళ తమ్ముడుగా చక్కగా వాళ్ళు ఏదన్నా చెప్పాలనుకున్నా చెప్పుకున్న ఈ సమస్య నేరుగా ఇలాంటి నాయకులు మేము ఎన్నుకునే విధంగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ అవినాష్ గారిని ఎన్నో విధాలుగా ఎన్నో రకాల ప్రోగ్రాంలు కలుస్తూ మరి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించే వ్యక్తి అవినాష్ గారు అని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారు ఏదైతే వారు పెట్టుకున్న నమ్మకం ఉందో వారు చెప్పిన సమస్యలను కూడా త్వరలో మేము అన్నీ కూడా పరిష్కరించి వారి ముందుకి మరలా వచ్చే విధంగా అధికారులను సూచించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజక ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో 6వ డివిజన్లో మారుతినగర్ కొండ ప్రాంతం కోకోకోలా స్ట్రీట్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నీ కూడా అవినాష్ గారి దృష్టికి తీసుకొచ్చి గతంలో అవినాష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే గతంలో ఇచ్చిన హామీలన్నిటి కూడా చాలా వరకు వాటిని నెరవేర్చే విధంగా ప్రయత్నాలు చేసి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాలన్నీ 90% చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా అవినాష్ గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నీ కూడా తీసుకొచ్చి రేపు నెరవేర్చే విధంగా, రేపు రాబోయే 2 నెలల్లో కూడా నెరవేర్చే విధంగా మేము అన్నీ కూడా తీసుకుంటామని చెప్పి స్థానిక ప్రజానీకానికి తెలియజేస్తూ, అట్లాగే ఏదైతే ఈ 33, 34 సచివాలయ పరిధిలో సుదీర్ఘంగా ఉన్నటువంటి ఇళ్ల పట్టాల సమస్యని శ్రీ దేవినేని అవినాష్ గారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళేటువంటి ఇక్కడ ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ కల్పించడం చాలా హర్షణీయమైన విషయం. ఎందుకంటే ఇది చాలా ఏళ్ళుగా ఉన్నటువంటి సమస్య ఇక్కడ. ఎందుకంటే ఇళ్ళ కొండ ప్రాంతం ఇల్లు అయితే ఉన్నాయి కానీ అవన్నీ కూడా రేపు పిల్లకో వాళ్ళ చదువుల నిమిత్తమో ఎక్కడా కానీ వాటి మీద బ్యాంకులో లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. సంక్షేమ పాలకుడిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు తరాలకు భరోసాగా నిలబడాలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 30వ డివిజన్ 251 వార్డు సచివాలయ పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవతా శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దావుబుచ్చయ్య కాలనీలో విస్తృతంగా పర్యటించి 232 గడపలు సందర్శించారు. సామాన్య, పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. సాచురేషన్ విధానం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడంలో తాము సఫలీకృతమైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజాభిప్రాయాలను సేకరించారు. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సచివాలయ వ్యవస్థపై ప్రజల్లో స్పందన బాగుందని పేర్కొన్నారు. తాము అడుగుతున్న ప్రశ్నలకు ప్రజలు ఇస్తున్న సమాధానాల్లో జగనన్న ప్రభుత్వంపై వారికి పెరిగిన సంపూర్ణ విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 2024 ఎన్నికల భయం పట్టుకుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రపంచనాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తెగ తర్జన భర్జన పడుతున్నారని విమర్శించారు. చివరకు బాబు సుదీర్ఘ అనుభవం పవన్ కళ్యాణ్ ముందు మోకరిల్లిందని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ యువగలం ముగింపు కార్యక్రమానికి రాలేనని పవన్ తేల్చి చెప్పడంతో ఆగమేఘాల మీద చంద్రబాబు వెళ్లి పవన్ ను కలిశారన్నారు. పైకి అభ్యర్థుల ఎంపిక, ఉమ్మడి కార్యాచరణ అని కబుర్లు చెబుతున్నా వెనుక ఉన్న అంతర్యాన్ని ప్రజలు ఏనాడో గ్రహించారన్నారు. పదే పదే తెలుగువారి ఆత్మగౌరవం కోసమని మాట్లాడే చంద్రబాబు జనసేనను ప్రాధాయపడటం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరితో కలిసినా ప్రజల ఆదరాభిమానాలు సీఎం జగన్ పైన మెండుగా ఉన్నాయని, 175 స్థానాలలో వైసీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు మార్తి చంద్రమౌళి, అక్బర్, పవన్ కుమార్ రెడ్డి,
తుంపాల వరప్రసాద్, నారాయణ రెడ్డి, డి దుర్గారావు, ఎస్ రామకృష్ణ, డి కృష్ణ, నగర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 51వ సచివాలయంలో 30 డివిజన్ స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర అధికారులు వీరందరూ కూడా ఇంటింటికి వెళ్తాము. 14-19 మధ్య అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఈ ప్రాంతాన్ని ఏరియాలనే వేల మంది జనాభాని నిర్లక్ష్యం చేసింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయనటువంటి పనులు, మా ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా ప్రజలకి సవివరంగా అర్థమైనాయి. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చామన్నమాట. ఈ డివిజన్లో వినాయక నగర్ కంప్లీట్ చేయడం జరిగింది. దాబూచే కాలనీ, గజ వెంకటరామ నగర్, ఇంకా శివారు ప్రాంతాలు ఏమైనా ఉంటే అన్నిటినీ కూడా కొద్ది రోజుల్లో ఈ పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ పెండింగ్ పనులు అంటే రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మంచినీటి సౌకర్యాన్ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం. ఓవర్ హెడ్ ట్యాంక్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 3 విషయాల మీద ఫోకస్ పెట్టి త్వరితగతిన అందరికీ అన్నీ అందించాలి అని చెప్పనే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ సంక్షేమమే 4.5 కోట్ల రూపాయల సంక్షేమం జరిగింది. 96 సచివాలయాల్లో 4 కోట్ల రూపాయల చొప్పున, అంటే ఇంకా చాలా చోట్ల 20 కోట్లు, చాలా చోట్ల రకరకాలుగా అక్కడ జనాభాని బట్టి, అక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి సామాన్యుల యొక్క అవసరాలను బట్టి ప్రభుత్వము ఒక శాచ్యురేషన్ పద్ధతి ద్వారా నియోజకవర్గంలో ఉన్నటువంటి 30వ డివిజన్లో ఉన్నటువంటి 251వ సచివాలయంలో గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈరోజు ముగించుకోవడం జరిగింది. ప్రతి గుమ్మంలో ఉన్నటువంటి నవరత్న పథకాలు ఎలా అమలవుతా ఉన్నాయి, లేకపోతే ఈ క్లస్టర్లో తిరిగేటప్పుడు ఏదన్నా రోడ్డు కావాలా, లేకపోతే లైటా, లేదా డ్రైనా, ఇవన్నీ కూడా ప్రజల యొక్క విజ్ఞప్తుల మేరకే దాన్ని ప్రజలకు అందించే విధంగానే ముందుకు సాగుతోంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇళ్ళు వచ్చినాయని చెప్తా ఉన్నారు, అమ్మఒడి వచ్చినాయని చెప్తా ఉన్నారు. అలాగే పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వైఏపీ నీడ్స్ జగన్, మరి మేము ఎంతైతే సచివాలయం పరిధిలో మరి వాళ్ళకి ఎంత కేటాయించామో, ఎన్ని కోట్లు కేటాయించామో అనేటువంటి కార్యక్రమంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. అది పరిపాలన అంటే. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఎక్కడా కూడా ఏదైనా ఒక పథకం ఇంప్లిమెంటేషన్ చేస్తే దాన్ని ఫుల్ఫిల్గా చేయనటువంటి ప్రభుత్వాలు మనం చూసాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే డే 1 నుంచి కూడా ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి హోదాలో ఆ కుర్చీలో కూర్చున్నారో, మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే పథకం ఇంప్లిమెంటేషన్లో ఎక్కడా కూడా అవినీతికి లేకపోతే ఇవ్వకూడదు అనేటువంటి ఇవికి కాకుండా ముందుకెళ్తుంది ప్రభుత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అంటే. అలాగే పెద్ద ఎత్తున నిధులు ఇప్పుడు చెప్పారు, 18 కోట్ల రూపాయల అభివృద్ధి పథంలో ఈ డివిజన్ ముందుకు దూసుకుపోతా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్ కూడా ఇవాళ టీడీపీ గెలవని డివిజన్ను కూడా అభివృద్ధి పరుస్తున్నాము అని అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క దీని మీద ఎంత కట్టుబడి ఉందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. బీటీ రోడ్ల కోసమే కేవలం 2.5 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేసి టెండర్లు అయిపోయి పనులు ప్రారంభించడానికి రెడీగా ఉన్నారు. వీటన్నిటిని కూడా సంక్రాంతి పండుగలోపే కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరందరూ కూడా మాకు వేరే సమస్యలు ఏమి లేవు, డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది. ఆ డ్రైనేజీ సంపు కంప్లీట్ అయిపోయిన మీ అందరికీ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసాము. ఏదేమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి పదంలో ముందు విజయవాడ నగరంలో విజయవాడ కార్పొరేషన్ ద్వారా కొత్తగా ఏర్పడిన ప్రాంతం అయినా సరే ఎంతో అభివృద్ధి పదంలో నిధులన్నింటినీ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి వారందరూ కూడా చాలా సంతోషించి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పనులు చేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని గోలు చేసినా ప్రజల మన్ననలతోనే ముందుకెళ్తామని చెప్పేసి మేమంతా కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మేము ఎందుకంటే ఓటు హక్కు అడిగే బాధ్యత మా. ఎనర్జీ సెక్రటరీలను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె మల్లికార్జున రెడ్డి డిమాండ్ చేశారు. కేటాయించిన సచివాలయ పరిధిలోని పనిచేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రొవిషన్ డిక్లరేషన్ GSWS ద్వారానే చేసి
ఎస్ఆర్లు ఓపెన్ చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే 010 ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. గ్రామ వార్డు సచివాలయ జాబ్ చార్ట్ క్రమేపీ అనుసరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు అమలు కాని సెలవులను సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన విధంగానే ఇవ్వాలన్నారు. ఈ నెల 26 నుండి సచివాలయాల కేంద్రంగానే ఎనర్జీ ఎంప్లాయీస్ విధులకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎనర్జీ సెక్రటరీలుగా గ్రామ వార్డు సచివాలయం నందు మరి జిఎస్డబ్ల్యూఎస్ కింద మేము నియమించబడినటువంటి వాళ్ళం. దాదాపు 19 రకాల శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయాన్ని బేస్ చేసుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎనర్జీ సెక్రటరీలు మాత్రము గ్రామ వార్డు సచివాలయాలకు దూరంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు సర్వీస్ రూల్స్ ప్రకారం అంటే 24 గంటలు ఇవాళ పనిచేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది పైబడి మరణాలు సంభవించడం జరిగింది. మరో 300 మంది పైబడి క్షతగాత్రులైనారు. అంటే శరీర భాగాలు కాలిపోయి మరియు కాళ్ళు చేతులు తీయబడినటువంటి వాళ్ళు ఇవాళ రాష్ట్రమంతా జరుగుతుంది. రోజు ఒక మరణంతో ఇవాళ సంభవించేటటువంటి పరిస్థితి. గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి అందరికి కూడా సర్వీసులు త్వరగా అందాలా, అదేవిధంగా అవినీతి రహితమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకొని క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శుభమస్తులో షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఒకరికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇవ్వడం అభినందనీయమని వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షులు బొప్పన బాబుకుమార్ అన్నారు. శుభమస్తులో పండుగ ఆఫర్లను వినియోగించుకోవాలని కొనుగోలుదారులకు సూచించారు. ఈ షోరూం దినదిన అభివృద్ధి చెంది యాజమాన్యానికి మంచి లాభాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం ప్రతిరోజు లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నేడు నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షులు బొప్పన భవకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన రాజేష్ కూపన్ నెంబర్ 000980 ఎలక్ట్రికల్ స్కూటర్ గెలుపొందారు. ఈ సందర్భంగా భవకుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుభమస్తులో షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఒకరికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇవ్వటం అభినందనీయమని అన్నారు. ఈ షోరూం దినదినాభివృద్ధి చెంది యాజమాన్యానికి మంచి లాభాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తమ షాపింగ్ మాల్లో కేవలం 1000 రూపాయల కొనుగోలు నుంచి 55,000 రూపాయలు విలువ గలవి ఏమైనా కొనుగోలు చేస్తే వారికి ఎలక్ట్రికల్ స్కూటర్, అలాగే 7,15,000 రూపాయల విలువ గల హోండా న్యూ అమేజ్ కార్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 1+1 ఆఫర్లతో పాటు 1+2 ఆఫర్లు కూడా ప్రత్యేక కౌంటర్లో కల్పిస్తున్నామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. శుభమస్తు షాపింగ్ మాల్లో 10వ డ్రా కింద రాజేష్ అని వాళ్ళకి ఫస్ట్ డ్రా వచ్చింది. ఆ డ్రాని అట్లాగే విజయవాడ కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా శుభమస్తు మాల్లో కొని ఈ డ్రాల్లో వాళ్ళు గిఫ్ట్లు పొందాలని, అట్లాగే వీళ్ళ వ్యాపారం కూడా దినదినాభివృద్ధి చెంది ఇంకా బాగా శుభమస్తు మాల్ ఇంకా బాగా పేరు పొంది వాళ్ళ యాజమాన్యానికి కూడా మంచి లాభదాయకంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే రేపు వచ్చే క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ జనవరి 1 కానీ వచ్చే అందరికీ విజయవాడ ప్రజలందరికీ అట్లాగే శుభమస్తు మాల్ కస్టమర్లందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము శుభమస్తు షాపింగ్ మాల్కి ఈరోజు మేము పిలవంగానే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొప్పన భవన్ కుమార్ గారికి శుభమస్తు షాపింగ్ మాల్ తరపున యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తున్నామండి. ప్రతిరోజు ఒక 1000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది. దాంట్లో గెలిపొందిన వాళ్ళకి బైక్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రిస్మస్ సంక్రాంతి పండుగలకి గాను ఒక 2 కార్లు కూడా గిఫ్ట్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లందరూ విజయవాడ ప్రజానీకం అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క కస్టమరు ప్రతి ఒక్క క్వాలిటీలో కానీ నాణ్యతలో కానీ శారీస్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచి నాణ్యతగా ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీలో కానీ రేట్లో కానీ మన మార్కెట్లో అందరికంటే మన దగ్గర చాలా ధరలు తక్కువ. ఈ అవకాశాన్ని శుభమస్తు
కస్టమర్లందరూ వినియోగించవలసిన కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్న ఇంధన శాఖ అధికారులు. ప్రజల వద్దకే పాలన తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వెల్లడి. హజ్కు వెళ్లే యాత్రికులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చిన హజ్ కమిటీ చైర్మన్ గౌసల్. విజయవాడలో ఎంబరేషన్ ఉంటుందని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.